త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నాకే కాదు, నువ్వంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అమ్మ భవానీ, చెప్పండి నాన్న. జయంతమ్మ వాళ్ళు గుడికొస్తున్నారంట. ఇప్పుడే గుమస్తా ద్వారా కబూర్ పంపారు. సరే నాన్న, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? ఈ గాయమేంటమ్మా? ఏం లేదు నాన్న, ఏం కాలేదు. అంత పెద్ద గాయమైతే ఏం కాలేదంటావేంటమ్మా? గాయానికి పసుపు కూడా పూసావు, ఎలా తగిలిందమ్మా? అయ్యో, ఏం కాలేదు నాన్న. పనిలో కొంచెం ఏమరపాటుగా ఉన్నప్పుడు వేలు నలిగింది అంతే. చిన్న గాయమే కదా, పసుపు పూసంలే, తగ్గిపోతుంది నాన్న. జాగ్రత్త తల్లి. అలాగే నాన్న, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. అవును, ఇంతకీ జయంతమ్మ వాళ్ళొచ్చేది? ఇంకా సేపట్లో వచ్చేస్తారమ్మా. రాహుల్ బాబు వివాహ లగ్న పత్రిక రాయించారంట. అమ్మూరు దగ్గర ఆ లగ్న పత్రిక పెట్టి పసుపు కుంకుమలు సమర్పించడానికి వస్తున్నారు. నువ్వు దగ్గరుండి కాస్త ఆ ఏర్పాట్లన్నీ చూడమ్మా. అలాగే. అమ్మా, నాకొక సహాయం చేస్తావా? దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకుండా చూసుకుంటావా? నేను పడుతున్న నరకాన్ని ఏ ఆడపిల్ల పడకూడదమ్మా. ఒక పక్క నా స్నేహితుడు రాహుల్ బాబుకి పెళ్ళవుతుందనే సంతోషం, మరో పక్క నేను ప్రాణంగా ఆరాధించిన నా రాహుల్ బాబు నాకు దూరం అయిపోతున్నాడనే బాధ. రెండు ఒకేసారి ఇస్తున్నావా తల్లి? ఏదేమైనా రాహుల్ బాబు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ఆయన మాత్రం జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు తల్లి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను భవానీ. కానీ ఆ ప్రాణం కొంచెం కొంచెంగా నా నుండి దూరం అయిపోతుంది రాహుల్ బాబు. భవానీ, నీ ప్రేమ కోసమే నేను పుట్టాననుకున్నాను. ఈ జన్మకి మీ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదు రాహుల్ బాబు. నీ చెయ్యి పట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితాంతం బతకాలనుకున్నాను భవానీ. అంత అందమైన రాత నా తలరాతలో ఆ దేవుడు రాయలేదు రాహుల్ బాబు. నువ్వంటే నాకు ప్రాణం భవానీ. మీరంటే నాకు ప్రాణం రాహుల్ బాబు. నానా రాహుల్, బయలుదేరదామా? బయలుదేరదామమ్మా. ఏమైంది నాన్నా? ఎందుకు అదోలా ఉన్నావు?
ఏం లేదమ్మా. రే నేను నీకు అమ్మన్రా, నా దగ్గర దాయాలని చూడకు.